అరే బ్రదర్, నాన్నని మౌనికని మోసం చేసినట్టు నన్ను మోసం చేయవు కదా? చచ్చినా చేయను, మనం తాగిన మందు మీదట్టు. కానీ నాకు చిన్న డౌట్. ఏంటి బ్రదర్? ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తున్నామా? షడప్, దాని మెడ ఈ టైప్లో మాతృదేవో భవ మాయమాట, పితృదేవో భవ పిచ్చి మాట, నవమాసాలు నవ్వులాట, భవబంధాలు పాత మాట. అమ్మ లేదు, బొమ్మ లేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు, దినం ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి 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 పదండి. నాకింత విషమిచ్చి నన్ను చంపే తల్లి, వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర ఇలాంటి కూతురు చేతుల్లో సమస్య పోవాలమ్మా, నగ్నమైపోవాలి. అరే బాబాయ్, బాబాయ్ నువ్వు అర్జెంట్గా నాకు సహాయం చేయాలి. ఏంట్రా? ముందు కూర్చో మాట్లాడు. ఇప్పుడు చెప్పు ఏంటి? నాకు అప్పు కావాలరా. ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా? ఏవీ లేదు, గోచీలు లోపల ఉంటాయి కదా. నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని. చచ్చిన పాముని ఇంకా చంపకురా. పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని. ఓకే, నీకు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా. నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలి. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా. ఈ ఒక్కసారికి సహాయం చేయరా. నాకు ఎక్కడైనా 2 లక్షలు అప్పుగా ఇప్పించరా. ఒరే రాముడు, నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు. అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకటం లేదు. నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు.
నువ్వు బతికున్న శవానివిరా. నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప? 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 సారీ రామచంద్రయ్య గారు, మీ 2 కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బాగుండలేదు, అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఏమవుతుంది డాక్టర్? మీ ప్రాణానికే ప్రమాదం. పర్వాలేదు డాక్టర్, నాకు బ్రతకాలని ఆశ లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయాను. నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్. ప్లీజ్. సారీ రామచంద్రయ్య గారు, నా వృత్తికి ద్రోహం చేయలేదు. అలా అడగండి డాక్టర్, ప్లీజ్. మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం. నాకు ఈ సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్. నాకు ఆపరేషన్ చేయండి. అండర్స్టాండ్. ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ డేంజర్. పర్వాలేదు డాక్టర్, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చస్తే అక్కడ 2 ప్రాణాలు బతుకుతాయి డాక్టర్. డాక్టర్ డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్. నా జీవితంలో ఈ భారతంలో చేసిన అన్యాయాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి డాక్టర్. ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్, ఇప్పుడు వచ్చింది. మీరు కాదంటే ఇప్పుడే ఇక్కడే నేను విదేశీ చచ్చిపోతాను డాక్టర్. కల్పన, త్వరగా రెడీ చేయండి, సాయంత్రం డిస్పాచ్ చేయాలి. అమ్మా మౌని, నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడంత అవసరం ఏంటి నాన్న? అవసరం ఉండి కాదమ్మా, మనశ్శాంతి కోసం. నిజమే నాన్న, మా నూరు వెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండిరండి. అలాగేనమ్మా. నాన్న, ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. వద్దమ్మా వద్దు, ఇక నేను ఈ రుణబాధను భరించలేను. ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవాల్సి రావడం. నాన్న, తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణానుబంధం ఉండకూడదు. నిజమేనమ్మా, నీ పట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు. అందుకే ఇప్పుడు రుణగ్రస్తుని అయిపోయాను. అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నాన్న, ఇవేం మాటలు? మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అక్క పెళ్ళి, ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నీకేమన్నా అయితే నేను భరించలేదు. అలాగేనమ్మా, పసుపు కుంకుమలతో, పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించమ్మా, జీవించు.